అందరికీ నమస్కారం అండి. మాఘమాసం ప్రారంభమైంది ఈ రోజు నుంచి. నేనైతే ప్రతి నెల అమావాస్య తిథి అయిపోయిన వెంటనే పాడ్యమి తిథికి పూజ గది శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుంటాం. పాడ్యమి తిథి వచ్చిన రోజు ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు పూజ గదిని శుభ్రంగా నీళ్లు పెట్టి కడుక్కొని పూజా సామాగ్రిలన్నీ అమావాస్య అయిపోయిన వెంటనే పూజ గది క్లీన్ చేసుకునే అలవాటు పెట్టుకుంటే మంచిది. నేనైతే అలాగే చేస్తాను. ఈరోజైతే పాడ్యమి తిథి ప్రారంభమైంది, మాఘమాసము ప్రారంభమైంది. అందుకని నేనైతే పూజ చేయటం మొదలుపెట్టాను. ఈ మాఘమాసం మనకి చాలా ప్రత్యేకమైన మాసం. మనం కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎంత పుణ్యం లభించునో, అలాగే మాఘమాసంలో స్నానం చేసినంత మాత్రానే అంతటి పుణ్యం లభిస్తుంది. మాఘమాసం మాఘపురాణం ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో అన్నీ మనము ప్రతిరోజు ఏ కథ చదువుకోవాలి, మాఘమాసంలో వచ్చే ప్రత్యేకమైన తిథులు, వాటి వల్ల వచ్చే పుణ్యప్రదాలు అవన్నీ ఉంటాయి. ఈ మాఘమాసంలో గోపాదం మునిగే అంత ప్రవాహంలో చిన్నగా ప్రవహించే నీటిలో గోపాదం మునిగే అంత మాత్రం ఉన్న చోటైనా సరే స్నానం చేస్తే మనకి ఈ మాఘమాసం స్నానం చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రయాగ క్షేత్రాన్ని తలుసుకోవాలి. ఇప్పుడైతే కుంభమేళం జరుగుతుంది ఆ ప్రయాగ క్షేత్రంలోనే. అలాంటి క్షేత్రంలో ప్రతి సంవత్సరం వచ్చే మాఘమాసంలో మనము ఆ పేరు తలుసుకొని మనం స్నానం చేసినా కానీ ఎంతో పుణ్యము. అలాంటిది ఇప్పుడు కుంభమేళం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ మాఘమాసంలో చేస్తే ఇంకా వెయ్యి అలా మాఘ స్నానం చదివేటప్పుడు మనము ప్రయాగ క్షేత్రం గురించి ఇక్కడ కూడా రాసే ఉంటుంది. అలాంటి ప్రయాగాన్ని మనసులో తలుసుకోవాలి. మాఘమాసంలో వచ్చే పండగలు శ్రీ పంచమి, రథసప్తమి, అలాగే భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి, ఇవి అన్నీ మాఘమాసంలోనే వస్తాయి. వీటికి అంత ప్రత్యేకమైన పుణ్యం వచ్చే ఫలాన్ని ఇచ్చేది కూడా మాఘమాసంలోనే. అమ్మవారు సరస్వతీదేవి మనకి చదువుల తల్లి పుట్టింది. అలాగే సూర్యుడు ఆయన పదవిని స్వీకరించింది. రథసప్తమి వచ్చేది కూడా ఈ మాఘమాసంలో. మహాశివరాత్రి మనము ఒక్కరోజు జాగరణ చేస్తేనే మనకి ఎంతో పుణ్యం వచ్చే మాఘమాసంలో రాబట్టే దానికి కూడా అంత ప్రత్యేకమైన పుణ్యం వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.